హాయ్ హలో వెల్కమ్ టు కొలను డైరీస్. ఇప్పుడే లెనిన్ మూవీ చూసి వచ్చాను. మార్నింగ్ 8 o'clock సంధ్య థియేటర్ ఆర్టీసీ కాస్ట్ రోడ్లో. యాక్చువల్లీ సినిమా గురించి నేను రివ్యూ ఇవ్వడానికి రాలేదు. నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. సినిమా విషయానికి వచ్చేసరికి అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, టాక్ ఎలా ఉందో సెకండరీ థింగ్. బట్ నా వరకు సినిమా మాత్రం బాగుంది. సినిమా బాగుంది. సినిమాలో చాలా ప్లస్లు ఉన్నాయి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అఖిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి సినిమా విషయానికి వస్తే, ఒక భారతమిట్ట అనే ఒక ఊర్లో 1980s జరిగే స్టోరీ. దట్ ఒక 10-18 రోజులలో ఆ ఊర్లో ఆ టైంలో జాతరలో జరిగిన ఒక విషయం గురించి సినిమాని మొత్తాన్ని తెరకెక్కించడం జరిగింది. నా వరకు సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఒక 10-15 మినిట్స్లో మూవీ అనేది ప్లాట్లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ కొంచెం ఓపికతో సినిమా చూసామంటే, సినిమా ప్లాట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ అదంతా చాలా బాగా చూపించారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇంతవరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ట్విస్ట్లు చూసాం మనం. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అఖిల్ కెరియర్లో కాదు, ప్రతి హీరోకి ఇలాంటి ఒక ట్విస్ట్ ఉండాలని చెప్పేసి మైండ్లో అనుకుంటాడు. అలాంటి ట్విస్ట్ ఇంటర్వెల్ సీన్లోనే వచ్చేస్తుంది, మనకు ఇంటర్వెల్ బ్యాంక్లోనే వచ్చేస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత ఏమవుతుంది అని ఒక ఎంతూజియాజం క్రియేట్ అవుతుంది మనలో. ఓకే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోతుంది. హ్యాపీగా సాగిపోతున్న మూవీలో మళ్ళీ ఏం జరిగింది? స్టోరీ మొత్తం భారతమిట్ట ఆ జాతర చుట్టూనే తిరుగుతుంది. ఒక చిన్న లవ్ స్టోరీ, చిన్న ఫ్రెండ్షిప్ స్టోరీ. అండ్ ఆ లవ్ స్టోరీ వల్ల ఎంత వైలెన్స్ క్రియేట్ అయింది అని చెప్పేసి మనం సినిమాలో చూడొచ్చు. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక 3 or 4 ట్విస్ట్ ఉన్నాయి. అవి మనం వాటి కోసం లైక్ ఎలా అంటే ఇది జరుగుతుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. అలాంటి ట్విస్ట్లతో సినిమా చాలా బాగా తీశారు. మొత్తానికి అయ్యగారు హిట్ కొట్టారు అని చెప్పేసి అనుకోవచ్చు చాలా రోజుల తర్వాత. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే, సినిమాకి ది బిగ్గెస్ట్ ప్లస్ అండి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా బాగా అంటే చాలా బాగా తమన్ ప్రతి సీన్లో అండ్ ఈవెన్ యాక్షన్ సీక్వెన్సెస్లో తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. అండ్ అఖిల్ పర్ఫార్మెన్సెస్ మనం చూస్తే కనుక ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీకి లైక్ ఒక 100% ఇంప్రూవ్ అయ్యాడని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ సినిమాలో ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు, ఓవర్ హైప్ డైలాగ్స్ ఉండవు, హీరోని లేపే డైలాగ్స్ ఉండవు, ఎలివేషన్ సీన్స్ ఉండవు. బట్ స్మూత్గా సింపుల్గా చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే నేను ఒక 5 స్టార్స్కి ఈ సినిమాకి అయితే 4.5 స్టార్స్ అయితే ఇస్తాను. కొంతమందికి నచ్చకపోతుండొచ్చు, కొంతమందికి నచ్చుతుండొచ్చు. ఓవరాల్ టాక్ ఎలా ఉందనే విషయం పక్కన పెడితే పర్సనల్లీ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా థియేటర్స్లోకి వెళ్ళి లెనిన్ మూవీ ఒక్కసారి చూడండి. అఖిల్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా పీక్స్లో ఉంది. హీరోయిన్ కూడా చాలా చక్కగా చేసింది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. శివాజీ గారు కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. శివాజీ పర్ఫార్మెన్స్ కూడా పీక్స్లో ఉంటుంది. ఒకానొక సీన్స్ లైక్ ఒక 2-3 సీన్స్లో శివాజీ చేసిన పర్ఫార్మెన్స్ లైక్ హిస్ కెరియర్ బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అఖిల్ కూడా ఎమోషనల్ సీన్స్ కానీ లైక్ అఖిల్ యాక్చువల్లీ డాన్స్ చాలా బాగా చేయగలడు. కానీ ఈ మూవీలో అలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా స్మూత్గా తీసుకెళ్లారు మూవీని. సో గో వాచ్ ఇన్ థియేటర్స్ లెనిన్ మూవీ. చూసిన తర్వాత మీరు కింద కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందని చెప్పేసి. అఖిల్ ఈ మూవీకితో కంబ్యాక్ ఇచ్చాడా అంటే 110% ఇచ్చాడనే చెప్పొచ్చు. అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, సూర్యదేవర నాగవంశీ కంబ్యాక్ ఇచ్చాడు. ఐ థింక్ నాగార్జున విల్ బీ సో ప్రౌడ్ డాడ్ టుడే. తమన్ కూడా చాలా బాగా ఇచ్చాడు, యాజ్ ఐ టోల్డ్ యూ. ఓవరాల్గా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫ్యాన్స్కి మాత్రం 110% చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నేను వెళ్ళింది సంధ్యా థియేటర్లో కాబట్టి, అండ్ దట్ మార్నింగ్ షో కాబట్టి ఫ్యాన్స్ హంగామా అంతా చాలా చక్కగా అనిపించింది నాకైతే పర్సనల్లీ. ఓవరాల్గా మూవీ వాజ్ వెల్ అండ్ గుడ్ ఎగ్జిక్యూటెడ్ మూవీ అని చెప్పేసి చెప్పొచ్చు.
లైక్ సో కాంప్లికేటెడ్ స్టోరీస్ లాగా కాకుండా, సో కాల్డ్ కాంప్లికేటెడ్ స్టోరీస్ లాగా కాకుండా, ఒక చిన్న విలేజ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చాలా 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 అంటే చాలా బాగా చెప్పారని చెప్పేసి, చూయించారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఐ థింక్ అఖిల్ డిజర్వ్స్ మోర్ ఈ మూవీ తర్వాత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ 'కలోను డైరీస్' ఫర్ మోర్ అప్డేట్స్.